దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 37:4 ధ్యానిద్దాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని యందు సంతోషిస్తామో దేవుడు మన యొక్క హృదయవాంఛలను తీర్చును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప విషయము. కానీ చాలాసార్లు మనము లోకంలో సంతోషించడానికి ఆశపడుతూ ఉంటాం. లోకంలో ఎంత సంతోషించినా మన హృదయము తృప్తి పొందదు, మన హృదయ వాంఛలు తీర్చబడవు. కానీ దేవుని యందు సంతోషిస్తే, దేవునిలో సంతోషించడం నేర్చుకుంటే తప్పకుండా మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. బైబిల్ అంటా ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానిస్తూ మరి సంతోషించిన ఆనందించిన ఎడల నిజముగా వారు జీవనదంతయు సఫలమగునని వాక్యము సెలవిస్తూ ఉంది. అటు వారు ఫలించు మరి చెట్టు వలె ఉందురని, వారు ఏమి చేసినా అది ఫలింపబడుతుందని మొదటి కీర్తనలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అని రాయబడి ఉంది. నిజంగా దేవునిలో ఆనందించడం మనం నేర్చుకుంటే దేవుడు మన హృదయ వాంఛలను తీర్చును. మన హృదయాన్ని దేవుడు తృప్తిగా ఉంచుతాడు. మనకు కావాల్సిందే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.